టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కొత్త సినిమాల గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై ఇప్పటి వరకు త్రివిక్రమ్ రెస్పాండ్ అవ్వలేదు. తన వర్క్తో బిజీగా అయితే ఉంటున్నారు. కానీ నెట్టింట యాక్టివ్గా ఉండే యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేశారు. త్రివిక్రమ్ చేతిలో ఇప్పుడు 2 ప్రాజెక్టులు ఉన్నట్టుగా నాగవంశీ అయితే వెల్లడించారు. అందులో ఒకటి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్తో చేస్తున్నారని, మరో మూవీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్తో తెరకెక్కిస్తున్నారని అయితే పేర్కొన్నారు. మరి వేరే హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ కూడా కేవలం ఊహాగానాలు మాత్రమేనట. మరి ఇలాంటి టైంలో త్రివిక్రమ్కు సంబంధించిన ఏ ప్రాజెక్టు ఫిక్స్ అయినా సరే తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. మరి ఈ మేరకు సోషల్ మీడియాలో నాగవంశీ గురువారం పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ అంతా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయిందండోయ్. ఏదేమైనా మొత్తానికి త్రివిక్రమ్ కొత్త చిత్రాలపై ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది. నిజానికి త్రివిక్రమ్ చివరి మూవీ గుంటూరు కారం వచ్చి 7 ఏడాది దాటిపోయింది. మరి ఆ తర్వాత తన కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ అయితే పెట్టారు, కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. అదే కొత్త మూవీని కూడా స్టార్ట్ కూడా చేయలేదు. మరి అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్తో తన నెక్స్ట్ మూవీని చేస్తారని, పుష్ప 2 తర్వాత స్టార్ట్ అవుతుందని కొన్ని రోజులైతే ప్రచారం జరిగింది. కానీ ఇవన్నీ ఇప్పుడు అట్లీ మూవీతో బిజీ అయిపోయారు. మరి రామ్ చరణ్తో కూడా ఒక సినిమా చేయబోతున్నారని వార్తలు కూడా వచ్చాయండోయ్. మరి ఇలాంటి నేపథ్యంలో నాగవంశీ రెస్పాండ్ అయ్యి వాటికి చెక్ పెట్టారు. ఇలాంటి టైంలో రీసెంట్గా ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాపై పోస్టులు పెట్టి ఒక్కసారిగా అంచనాలు అయితే పెంచేశారు. కార్తికేయ స్వామి శ్లోకాన్ని పోస్ట్ చేశారు. అందులో స్కంద సేనాని అనే పదాన్ని కూడా హైలైట్ చేశారు. దీంతో అదే టైటిల్తో సినిమా రాబోతుందని, తారక్ కార్తికేయుడిగా కనిపించబోతున్నారని అంతా అయితే ఫిక్స్ అయిపోయారండి. మరి ఇప్పటికే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కలిసి అరవింద సమేత వీర రాఘవ మూవీకి గాను వర్క్ చేశారు. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమాకు స్టోరీని కూడా త్రివిక్రమే అందించారు. మరి ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలతో రెండోసారి వర్క్ చేయబోతున్నారు మన మాటల మాంత్రికుడు.